అబ్రహామును దేవుడు దీవిస్తూ ఉంటేనట, దేవుడు తనను పిలిచిన దేవునికి అబ్రహాము ఒక బలిపీఠమును కట్టాడు. బలిపీఠం అంటే దేవునికి అర్పణ అర్పించే చోటు. బలిపీఠం అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలము. బలిపీఠము అంటే దేవునికి ప్రార్థన చేసేటువంటి స్థలం. అది ఎవరు కట్టారు? అబ్రహాము కట్టారు. మీరు ఈ ఆదికాండం చదివితే, ఆదికాండం ఈ 12వ అధ్యాయం నుంచి వాళ్ళిద్దరి చరిత్రలు ఉంటాయి. లోతు దేవునికి ఒక్క బలిపీఠం కూడా కట్టల, అబ్రహాము చాలా కట్టాడు. దేవునికి బలిపీఠాలు కట్టి దేవుణ్ణి ఆరాధించాడు, ప్రార్థన చేశాడు అబ్రహాము. కానీ లోతులో ఈ విషయాలు కనపడవు, ప్రార్థించే విషయాలు కనపడవు, ప్రార్థనా అనుభవాలు ఉండవు, దేవుని కోసం బలిపీఠం కట్టాలనే ఆశ అతనిలో కనపడదు. వచ్చిని ఇక తీసుకున్నామా లేదా, పొందుకున్నామా లేదా అనే కానీ దేవునికి కృతజ్ఞత అర్పిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుణ్ణి స్తుతించుదాం అనే ఆసక్తి, జ్ఞానం లేనివాడు లోతు. అందుకే ఎలా వచ్చిందో అలానే పోయింది మొత్తం అంతా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం అధికంగా. దేవుడు దీవిస్తేనే, ఒకడు ఆరోగ్యంగా ఉండాలన్నా అది దేవుడు ఇవ్వాలి, ఒకడు సమృద్ధితో ఉండాలన్నా అది దేవుడు ఇవ్వాలి. ఏదైనా దేవుడు ఇవ్వాల్సిందేనండి. పిల్లలైనా దేవుడు ఇవ్వాలి, పొలమైనా మనం కావాలనుకుంటే ఏది రాదు. మీరు అనుకోండి అంటే ఏదైనా సరే మనం అనుకోగలే రాదు. డబ్బులు ఉండొచ్చు కాక నువ్వు సాధించలేవు. దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని అంటే కారణం ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి ఆరాధించేవాడు. ప్రభు చేసిన మేలును బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసేవాడు, స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, ప్రభువా అని అడిగేవాడు. దేవునికి ఆ బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించేవాడు, దేవునికి అర్పణగా, కానుకగా దేవునికి అర్పించేవాడు. ఆ బలిపీఠాలు కట్టేవాడు, కష్టపడి శ్రమపడి దేవుని బలిపీఠం కట్టేవాడండి. లోతుకి అవన్నీ ఏమి లేవు. ఏమన్నా దేవుడితే ఏమన్నా ఇస్తావా ప్రభా, ఇంకేమన్నా ఉన్నాయా నువ్వు ఇచ్చేయి, ఇంకేమైనా ఆశీర్వాదాలు ఇస్తాను చెప్పు, నా బుట్టలు వేసుకొని పోతా అంటాడు. దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం, దేవుని ఆరాధించుదాం. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యం ఇద్దాం. నా కుటుంబం యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తాను. నా ఇంట్లో ఒక ప్రార్థన బలిపీఠం కట్టాలి, నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి అనే ఆశ లేదండి లోతుకి. ఈరోజు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసుకోలేని దుస్థితి కలిగిన లోతు లాంటి వాళ్ళు. నాకు తెలిసిన కుటుంబం ఉందండి. ఒకరోజు నేను బైక్ వేసుకొని పోతా ఉంటే ఆ ఇంట్లో అబ్బాయి నా బైక్ ఎక్కి అంటాడు కదా, పాస్టర్ గారు మా అక్క మా ఇంట్లో ఉన్నంత వరకు, మా అక్క ప్రార్థనకి వెళ్తుంటే ప్రార్థన చేస్తుంది, మా అక్కకి పెళ్లి కానంత వరకు మా ఇంట్లో ఒక్క కష్టం లేదండి, ఒక్క బాధ లేదండి, సంతోషంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఒక రోగం అంటే తెలియదు, ఒక హాస్పిటల్ అంటే తెలియదు, ఒక కష్టం అంటే తెలియదు, సంతోషంగా ఉన్నామయ్యా. మా అక్కకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ అత్తగారింటికి పోయింది. మా అక్క పోయిన కాడి నుంచి ఒకటే బాధలయ్యా, ఒకటే కష్టాలయ్యా. ఏమైందంటే మా నాయనకి జబ్బు వచ్చి చచ్చిపోయాడయ్యా, ఇది అయిందంట, ఇది చేశారంట. నాకు టీబీ జబ్బు వచ్చిందయ్యా, కుటుంబంలో కష్టాలు బాధలు అయ్యా ఎన్నో అనుభవించాం అన్నాడు. ఎందుకంటే మా అక్క ఉన్నప్పుడు అయ్యా రోజు ప్రార్థన మేము చేసేవాళ్ళం కాదు, కానీ మా అక్క మట్టికి లేచి ప్రతిరోజు మా నాన్న కోసం, నా కోసం, మా కుటుంబం అంతటి కోసం. అందుకేనేమో మా అక్క ప్రార్థన చేసినంతకాలం ఒక్క కష్టం రాలేదయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు కావాలండి. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏ తల్లులైతే ప్రార్థన చేస్తారో వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే ప్రార్థించే కుటుంబంగా ఉంటుందో ఆ కుటుంబం క్షేమాన్ని అనుభవిస్తుంది. ప్రార్థించే వాళ్ళు సాక్ష్యాలు చెబుతారు, ప్రార్థించలేని వాళ్ళకి సాక్ష్యాలు ఉండవు. కనుక దేవుని బిడ్డలారా, అసలు ఒక్కరోజన్నా ప్రార్థన చేసేవా? నువ్వు చేయలేదంటే నువ్వు లోతు లాంటి వాడివి. నోరు రాట్లా ప్రార్థన చేయడానికి. దేవుని బలిపీఠం కట్టలేకపోతున్నావు, దేవుని పని చేయలేకపోతున్నావు, దేవుని మందిరాన్ని కట్టలేకపోతున్నావు. కొంతమంది దేవుని కోసం ఏం చేయరు. లోతు వాళ్ళు ఎవరండి? దేవుని కోసం ఏం చేయకపోతే దండగండి. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. మనల్ని దీవిస్తున్న దేవుడు ఆయన, మనల్ని పోషిస్తున్న దేవుడు ఆయన, మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. ఆయన కోసం మనం ఏదో ఒకటి చేయాలండి, ఏదో ఒకటి చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, దీవించిన కొలది దేవుని కొరకు దావీదు ఉన్నాడండి. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చొని రాజుగా చేశాడు. ఒకరోజు పడుకొని ఆలోచన చేస్తున్నాడు, ఏమని? నా రాజనగర్ సరిపోవట్లేదు, రాజమహల్ కట్టిద్దాం, ఇందులో అది కడదాం అని అట్టగాదు ఆలోచన చేస్తుంది. ఆయన ఏం ఆలోచన చేస్తుంటే, ఈ స్థితిలోకి తెచ్చింది నన్ను దేవుడు కదా, దేవునికి నేను ఏమైనా చేశానా?
బాగాలేదు ఇదంతా అని పాస్టర్ గారిని పిలిచాడు. పాస్టర్ గారు నాతాన్ ఆయన పేరు, దైవజనుడా, నేను దేవునికి ఒక ఆలయం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. కట్టయ్యా, మంచిదే, కడితే మంచిదే కదా. నేనేమో దేవదారు మ్రానులు అంటే ఇప్పుడు మనం టేక్ అనుకుంటాం కదండి, అంతకంటే విలువైన కలపది. అట్లాంటి మ్రానులు కలిగిన నగరంలో ఉంటున్నా, దేవుని మందిరం తెరల చాటున ఉంటుంది కనుక నేను మందిరం కడతంటే కట్టు బాబు అన్నాడు. అయితే ఆ రాత్రి దేవుడు చెప్పాడు, నేను ఎప్పుడైనా మందిరం కట్టమని ఎవరైనా అడిగానా, కానీ నా దాసుడైన దావీదు ఇది అడగకపోయినా ఈ పని చేస్తున్నాడు. అయితే అతడు ఈ మందిరం కడతానికి వీలు లేదు, అతడు యుద్ధాలు చేసి అనేకుల రక్తాన్ని చిందించాడు కనుక అతని చేతులు నా మందిరాన్ని కట్టకూడదు, కానీ అతని కుమారుడైన సొలొమోను ద్వారా ఈ మందిరాన్ని కట్టిస్తాను. ఆయన అడగకపోయినా ఇది మందిరాన్ని కడతాన్నాడు కనుక అతనికి నేను శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తున్నాను. తదనంతరం అతని కుమారుడు అతని సింహాసనం మీద కూర్చుండి పెడతాను. నిండు వృద్ధాప్యం కలిగిన వాడై ఆయన సమాధులు చేయబడతాడు. నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు దావీదు ఉంటాడు. నా కోసము దావీదు కడుపున పుట్టిన ఒక దీపాన్ని ఎల్లప్పుడూ ఒకడిని ఉంచుతా, అతని సింహాసనం మీద కూర్చునడానికి ఒక దీపాన్ని ఆరిపోకుండా ఎప్పుడు ఉంచుతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బలిపీఠం కట్టినవాడు దావీదు. కట్టకపోయినా చివరికి నువ్వు కట్టొద్దన్నా కూడా దావీదు ఏం చేశాడు తెలుసా, నేను కట్టకపోతే మళ్ళీ కానీ కట్టడానికి కావలసిన సమకూరుస్తానని విస్తారమైన రాళ్ళు, మలిచిన రాళ్ళు, విస్తారమైన వెండి, తోత సఖ్యము గాని వెండి, విస్తారమైన కలప, దేవదారు మ్రానులన్నీ సమకూర్చి వాళ్ళ కుమారుడు కట్టడం కోసం, ప్రభువా నేను కట్టకపోయినా కనీసం ఈ పనైనా నాకు ఈ ప్రభువా. ఆ కృతజ్ఞత దావీదులో ఉంది. అందుకే దావీదు వంశాన్ని, సౌలు ఒక్కడే రాజు అయ్యాడు అతని కుటుంబంలో, అతని పిల్లలు ఎవరు రాజులు గాల. దావీదు రాజు అయ్యాడు, దావీదు కొడుకు రాజు అయ్యాడు, కొడుకు రాజు అయ్యాడు. సుమారుగా 15 నుంచి 20 తరాల వరకు దావీదు కుమారులు తరాలు అంటే 1500 సంవత్సరాలు వాళ్ళు రాజులుగా పరిపాలన చేశారు. వాళ్ళ సంతానాన్ని దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఆ రాజరికం వాళ్ళ కుమారులు తప్పిపోతే అది అంతవరకు వంశవృక్షం నరకబడింది. దావీదు రాజ్య పరిపాలన ఆగిపోయింది అనుకుంటే ఆ దావీదు వంశావళిలో నుండి రాజులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడుగా పుట్టాడు. ఆయన సంతానంలో పుడతానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక యేసయ్య రాజ్యానికి అంతం లేదు, ఈ లోకమంతా వ్యాపించింది ఆయన రాజ్యం, యుగాలు ఉంది. ఇక దావీదు వేరు చిగురు అన్నాడు. ఎండిపోయిన యెషయి మొద్దుకు చిగురు పుట్టిస్తానని ప్రవచన వాక్యాలని బైబిల్లో, ఆ యెషయి మొద్దు చిగురే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఇంత గొప్ప కృప దావీదుకి, ఎందుకు ఇంత ఆశీర్వాదం? అమ్మా పున్నమ్మ గారు ఇటమ్మా, ఎందుకు వచ్చిందంటే అంత ఆశీర్వాదం? దావీదు అబ్రహాములో ఉన్నటువంటి అనుభవం, దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థించే అలవాటు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో అనుభవాలు ఉన్నాయా? దేవునికి ఇచ్చేటువంటి అనుభవాలు, దేవుని సన్నిధిలో ప్రయాసపడే అనుభవాలు, ప్రార్థించే అనుభవాలు. ఈరోజు చాలా కుటుంబాల ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఈ అనుభవాలు లేక లోతు వలె ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు.